నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమిపై ఏలియన్స్, అమెరికాలోని రహస్య ప్రాంతాల్లో సంచారం. భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. జలియన్ వాలాబాగ్ రక్తపాతానికి 106 ఏళ్లు. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీకి భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు వాతావరణంలో మార్పులు హెచ్చరించిన వాతావరణ శాఖ. పాదరక్షకుల ఘటనపై టీటీడీ సీరియస్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 14 మంది సిబ్బంది సస్పెండ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. గోవుల మృతిపై వైఎస్ఆర్సీపీ దిగజారుడు రాజకీయం. భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం నుంచి అతను కోలుకుంటున్నాడు. నేడు ఉదయమే పవన్ కళ్యాణ్, అన్నా లెజనోవా దంపతులు మార్క్ శంకర్తో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సింగపూర్లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మార్క్ శంకర్ కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. 3 రోజుల పాటు డాక్టర్లు ట్రీట్మెంట్ అందించిన తర్వాత కోలుకుంటున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా నేడు తిరుమల చేరుకున్నారు. తన కుమారుడు కోలుకోవడంతో ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. రేపు ఉదయమే దర్శనం చేసుకుని తలనీలాలు అర్పించి శ్రీవారిని దర్శించుకుంటారు. మార్క్ శంకర్తో పాటు ఆమె కూతురు కూడా వచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది టీటీడీ. తిరుమలలో నిన్న అపచారం జరిగింది. 3 భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాదరక్షలతో ఆలయ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా 2 వ్యక్తులు తెల్ల రంగు కలిగిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్రీ జేసీ అమలరావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపారు. శ్రీ వెంకటేశ్వర గోశాలలోని గోవుల మృతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ అవి పూర్తిగా అవాస్తవాలని ఖండించారు. భూమన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోణంలో ఉంటూ ప్రజలను దారి తప్పించే ప్రయత్నంగా అభివర్ణించిన ఆయన, టీటీడీ ట్రస్ట్ ఎంతో భక్తి విశ్వాసంతో పనిచేస్తుందని, ఈ స్థితిలో అలాంటి అపవాదాలు బాధాకరమని వ్యాఖ్యానించారు. దురదృష్టకరం. ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటికాల మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ a టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని చెప్పండి. టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేది. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా. అంతేగాని
భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ, టీడీడీకి సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా. అటువంటి వ్యక్తి ఈరోజు హిందూ సంప్రదాయం పైన, హిందూ మనోభావాలపైన దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యంగా చైర్మన్ గారు మనరాని మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ, భానుప్రకాష్ గారు కానీ, ఇక్కడుండే అందరూ కూడా, తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే మన శ్రీనివాసులు అన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం. మీ ద్వారా వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి ఒకటే విన్నపం, అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు, దేవుడితో పెట్టుకోవద్దు. 7 కొండలను 5 కొండలు చేస్తానన్నప్పుడే జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఇది ఇంకా పద్ధతి కాదు. మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటాం. ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు. ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు? ఈరోజు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా, మళ్ళీ చెప్తున్నా, దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు. నిన్న రాముల వారికి వచ్చారు. మీ నాయకుడిని ఎప్పుడన్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా? ఈరోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం, పవన స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించేస్తావా కరుణాకర్ రెడ్డి గారు? మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా, మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం. వాటికి ఫీడ్ ఇస్తుంటే 11:30కి ఇచ్చాం, కడుపు నిండా తిన్నాయి, హ్యాపీగా పడుకొని ఉన్నాయి. బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి. నీకు మాత్రం కనపడదు, నీకు మాత్రం ఏం కనపడదు. ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు, ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి, తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు. ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ చేశారు, అన్న నువ్వు చెప్పు కరుణాకర్ రెడ్డి గారికి, ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పారు. అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల్లో వచ్చినటువంటి భావన. కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు, అబద్ధపు ఆరోపాలు చేయొద్దు. గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు. రోజు ఏదో ఒక రామాయణం. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గోవింద నామస్మరణలతో భక్తులు తనివితేర స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం స్వామిని 73,007 మంది భక్తులు దర్శించుకోగా 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే భక్తుల రద్దీకి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది టీటీడీ. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాల పరంగా మార్పులు చేపట్టనుంది. గతంలో బ్రేక్ దర్శనాల విషయంలో అనేక సిఫార్సుల ద్వారా టికెట్లు పొందేందుకు వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు దీనిని గణనీయంగా తగ్గించేందుకు టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు వసతి ఏర్పాట్ల కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు గాను గూగుల్తో ఒప్పందాన్ని కూడా టీటీడీ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. ఒడిశా నుంచి బంగ్లాదేశ్పై వెళ్తున్న అల్పపీడనం నేడు బలహీనపడి వాతావరణంలో మార్పు జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. అల్పపీడనం బలహీనపడిన కారణంగా గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి వాతావరణం కారణంగా వచ్చే 5 రోజుల పాటు ఏపీ, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది. నేడు ఏపీ వాతావరణ సూచన ప్రకారం 2 రాష్ట్రాల్లోనూ వాతావరణం కొంతవరకు అస్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఎండీ ప్రకారం నేడు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పాక్షికంగా మేఘావృతంగా ఉండవచ్చు. అయితే భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పలేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుసో తెలియకో జరిగే తప్పిదాలపై బాధ్యత గల శ్రీవారి భక్తులుగా స్థానికులుగా టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పొరపాట్లను పునరావృతం కాకుండా సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప పబ్లిసిటీ కోసం స్వామివారి ఖ్యాతిని దిగజార్చడం సమంజసం కాదని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలుసో తెలియకో తిరుమల కొండపైన కానీ టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ పొరపాట్లు జరిగినప్పుడు గతంలో చైర్మన్లుగా బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులకి ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తిరుమల కొండపైన టీటీడీలో ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చెడ్డ జరగాలి, ఆ జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అనేటువంటి దురాలోచన ఎవరు చేసినా అది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు. దయచేసి రాజకీయాలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టద్దండి. తప్పు జరిగితే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంటే వాస్తవాలు కనుక్కొని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలా తప్పు జరిగింది దీన్ని సవరించుకోండి అని చెప్పడంలో ఎంతో గౌరవం హోందా పెరుగుతుందండి. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించడము, అధికార పార్టీ మరోపక్క విమర్శించడం, ఇది రాజకీయాలకు కేంద్ర బిందువుగా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చద్దండి. ఈరోజు మీరంతా కూడా గతంలో పనిచేశారు, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎండాకాలం వస్తే గోవులకు ఎటువంటి మరణాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు. కానీ రాజకీయ స్వలాభాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఓని విమర్శలు చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడి రోడ్డులోకి తీసుకురావద్దండి అని చెప్పని శ్రీవారి భక్తులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాతను రాజకీయాలకు వాడుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువుల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై మాజీ ఎమ్మెల్యే సుగ్రమ్మ ధ్వజమెత్తారు. ఒక నాస్తికుడు అని కొండను వెంకటేశ్వర స్వామిని ఒక అనరాని మాటలతో కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన మాటలు ఎవరు కూడా మర్చిపోరు, ప్రపంచంలోనే ఇంకా కూడా మర్చిపోలేదు. బోడిగుండుకు నామాలు అన్నావు, కొండలేంటి 7 కొండలు, అవి బోడి కొండలు 7 కొండలు లేనే లేవన్నావు. అదేవిధంగా గంగ జాతర చేసినప్పుడు గోవిందరాజ స్వామి తేరు కాలిపోతే ఈయన చేసినటువంటి అపచారం వల్ల గంగ జాతర ఆ రోజున అక్కడ కాలిపోతే దాన్ని కూడా నువ్వు కించపరిచావు. అంటే గంగమ్మ తల్లి కళ్ళు తెచ్చి ఎవరిని చూసిందే నువ్వే తెలుసుకో. ఆ రోజు అన్నావు, నేను మాట్లాడితే గంగమ్మ తల్లి మిమ్మల్నే ఏం చేస్తుందో చూడండి అన్నావు. నిన్నేం చేసిందో అందరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్లతో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టాలనుకుంటున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 minutes లో వెళ్ళి మనం సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులుంటే ఇమీడియట్ గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మనీ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతా ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్ గా ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్ లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తాం. పబ్లిక్ యొక్క మూవ్మెంట్, వెహికల్ యొక్క మూవ్మెంట్, సో దాంతో మనకి ఎక్కడ కూడా ఎవరికి కూడా పబ్లిక్ కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం, మాక్సిమం పబ్లిక్ కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి ఇవి మరికొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక 30 lakhs ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఈ కెమెరాస్ కోసం, ఇంకా 15 lakhs CCTV డ్రోన్స్ కోసం, ఇంకా 15 lakhs CCTV కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కృషి చేస్తున్నారని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగ్రమ్మ తెలిపారు.
తిరుపతి 35 డివిజన్లోని కార్యకర్తలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు విచ్చేసి కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు సభ్యత్వ నమోదు కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మెంబర్షిప్ కార్డులు తిరుపతి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ మెంబర్షిప్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి అత్యధిక కార్యకర్తలు ఉండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా, లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యకర్తల సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని దాదాపు ఈ రోజున 1 కోటి మంది సభ్యత్వం తీసుకోవడం, వారందరికీ కూడా అండదండలుగా ఉండడానికి పార్టీ నిర్ణయించుకోవడం, వారికి మరి ఈ రోజున వాళ్ళ యొక్క సభ్యత్వ కార్డులు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా భావించి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల పేదలు అందరికి కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపి ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపడమే కాకుండా ఏదైతే రాజకీయంగా కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కానీ, అదేవిధంగా ఉద్యోగాల్లో ఎవరైతే ఈ యొక్క వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పోస్టులో నియమించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకుంటున్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం ఎలాంటిది అనేది మనం ఒకసారి మళ్ళా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. దాంతోపాటు ఈరోజు ఈ వార్డుకు సంబంధించి, ఈ క్లస్టర్కి సంబంధించి ఆర్సీ మునికృష్ణ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఏ విధంగా ఏదైతే టాప్ 10లో ఏవైతే ఉన్నాయో క్లస్టర్ ఇన్ఛార్జీలకు సంబంధించి బాగా పనిచేసిన క్లస్టర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఈ క్లస్టర్కి సంబంధించి ఆర్సీ మునికృష్ణ గారు, అదేవిధంగా బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు ప్రెసిడెంట్లు కష్టపడి ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్నారో వాళ్ళకు కూడా కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతూ పాటు సుగుణమ్మ ఆధ్వర్యము, ఇతర నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50,000 పైచలకు సభ్యత్వాలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వాలు చాలా ఉపయోగపడతాయి. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. ఈ 15 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి పేరు చెప్పి అవినీతి చేశారా కానీ అభివృద్ధి అయితే చేయనే లేదు. మేము ఈ 5 ఏళ్లలో మా కూటమి నాయకులతో కలిసి భారీ ఎత్తున అభివృద్ధి చేసి ప్రజలకి ఇలా చేయాలి అని చేపిస్తామని అందరికి చేరుకుంటున్నాం. మీకు అందరికి కూడా, ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. బీసీలంతా ఏకమై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలను అడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసీమ జిల్లాలోని ఓబీసీ డిపార్ట్మెంట్కు చెందిన 10 జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఓబీసీ చైర్మన్ నాగరాజు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను తనకు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల రిజర్వేషన్ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందన్నారు. ఓబీసీలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను ప్రశ్నించే గొంతుగా మారతానని అన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ముస్లింల ఆస్తులను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతుందని, అందుకు వత్తాసుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారం అందించడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి స్థానిక ఎన్నికలకు కూడా వెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలు నా 2 కళ్ళు, బీసీలో నా వెన్నుముక్క, బీసీలదే ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మబలికి ఈ రోజున గద్దెనెక్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలు ఉంటేనే ఈ పార్టీ సరైన పార్టీ అని చెప్పి ఆ రోజున కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళిద్దరూ ఈ రోజున
రాష్ట్ర జనాభాలో 50% పైబడి మేము ఉంటే మా రిజర్వేషన్ తగ్గించి మాకు వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తున్నారు. 34% రిజర్వేషన్ ఉన్న అటువంటి దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 27%కి తగ్గించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టి మళ్ళీ ప్రజలందరూ మీకు పట్టం కడితే మళ్ళీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే పందాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి, ఈ బీసీలందరినీ కూడా వాడుకొని తొక్కి పడేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ బీసీలపైన ఒక శ్రద్ధ చూపించకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నిజంగానే పక్క రాష్ట్రంలో 47% కులగణన చేసి బీసీలకి పట్టం కడితే రిజర్వేషన్ని అమలుపరచాలని ముందుకెళ్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 27%కి తగ్గించడం జరిగింది. మరి ఇప్పుడు బీసీలందరూ కూడా ఏకమై తెలుగుదేశం పార్టీకి పట్టం కడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఈరోజు బీసీలను తొక్కేటటువంటి పరిస్థితుల్లో అందరూ గమనిస్తూ ఉన్నారు. వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన బీపీ మండల్ అటు తర్వాత వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం నియమించిన కమిషన్కు బీపీ మండల్ చైర్మన్గా వ్యవహరించి దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేశారని గుర్తు చేశారు. బీసీలలో అతి తక్కువ జనాభా కలిగిన ఓబీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లను అమలు చేయాలని నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నివేదిక అమలుతో ఓబీసీల జీవితాలలో వెలుగులు నింపారని పేర్కొన్నారు. బీపీ మండల్ గారి 43వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేసి ఈ సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో 42 అంశాలు ఉన్నాయి. దానిలో 2 అంశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 అంశాలను కూడా పొందుపరిచినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైతే ఆయన 1979లో మండల్ కమిషన్ వేసి దాన్ని పూర్తి చేసి 42 అంశాలను ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగింది. రాష్ట్రాలు తిరిగి అనేక మంది జనాలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల పేజీల నివేదిక తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి సమర్పించిన సంవత్సరాల తరబడి నానవేసి ఆఖరికి బీపీ సింగ్ గారు సాహసం చేసి మండల్ గారి గౌరవిస్తూ మండల్ కమిషన్ రిపోర్టుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈరోజు బీసీలు కొద్దిగా అయినా మినిమం ఉద్యోగాలలో, చదువుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునేలా భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో జలకన్యల విన్యాసాలు చూసేలా ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతిలో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగ్రమ్మ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలందరూ మెచ్చేలా ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకునేందుకు ఆట వస్తువులు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేశారని అన్నారు. అంతకుముందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖులకు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన జలకన్యల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. మనం ఏ కొనుక్కోవాలన్నా, ఏది తినుబండారాలు కూడా చేయాలన్నా చాలా సౌకర్యమైన వసతులు కల్పిస్తున్నారు. నేను ఒకటే భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అధినేతను కలిసేది ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా ఈ ఫుడ్ కోర్ట్లో నాణ్యత పాటించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వచ్చే వినోదాన్ని ఆహ్లాదపరిచే మన తిరుపతి నగర వాస్తవ్యులకు, జిల్లా వాస్తవ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని ముఖ్యంగా ఇతన్ని కోరుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని దినదిన అభివృద్ధి చెందాలని, ఇది 60 రోజులు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 60 డేస్ కొనసాగుతుంది. ఈ 60 రోజుల్లో అందరూ కూడా వీలుండేటప్పుడు ఒకరోజు సందర్శించాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ఆహ్లాదాన్ని అందరూ కూడా తిలకించాలనేసి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం
ఇండోనేషియా, రష్యా నుంచి 10 మంది అమ్మాయిలను తీసుకొచ్చి జలకన్యుడు, స్కూబా డైవ్, అండర్ వాటర్ టన్నల్, ఫిష్ అక్వేరియము, 300 అడుగులు గేటు తయారు చేసి భారీ ఎత్తుగా 100కు పైగా స్టాల్స్ రెడీ చేసి ఫుడ్ కోర్టు, రకరకాల అమ్యూజ్మెంట్తో సహా ఈ సంవత్సరం మా తిరుపతి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించాము. మరి వివిధ రూపాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నిర్వహించింది వచ్చే సంవత్సరం లేకుండా మరి డిఫరెంట్గా నడుపుతున్నందుకు అందరూ కూడా ఈ రోజున అట్రాక్ట్ అవుతున్నారు. ఆ విధంగానే మరి ఈరోజు ఈ సంవత్సరం కాన్సెప్ట్ మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ కాన్సెప్ట్ తీసుకొస్తే మరి ప్రజలందరికీ కూడా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా దాన్ని మనం వాళ్ళకి చేరువ చేయాలి, ఆనందాన్ని వాళ్ళకి పంచాలనే ముఖ్య ఉద్దేశం. పుర ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకంటే చూసినట్టయితే కొత్త కొత్త కాన్సెప్ట్స్ గత 30 ఏళ్ళగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి నూతనంగా తీసుకొచ్చిన దానికి ముఖ్యంగా శ్రీనివాసులు అన్న గారికి ఈ స్థలాన్ని ఏదైతే ప్రతిసారి ఇస్తున్నారో యానమూరి శ్రీనివాసరెడ్డి అన్న గారికి అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రముఖులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రావాలి. ఇందులో చాలా ఆహ్లాదకరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఏప్రిల్ 13 ఇండియాలో చీకటి రోజులు. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ప్రదేశంలో భారతీయులపై బ్రిటిష్ సైన్యం ఊహించని రక్తపాతం సృష్టించిన ఘటనకు నేటికి 106 ఏళ్లు. అమానవీయమైన ఘటనపై ప్రత్యేక కథనం. చుట్టూ ఎత్తైన గోడలు, అరుదైన ఎగ్జిట్లు, ఆ ప్రదేశం మానవ మృత్యుభూమిగా మారిపోయింది. హెచ్చరికలు లేకుండా జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం దాదాపు 10,000 మందిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. కేవలం 10 నిమిషాల్లో 1650 రౌండ్లు పేల్చారు. కొందరు బయటకు దూకేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. మరికొందరు బాగ్ మధ్యలోని బావిలోకి దూకి చనిపోయారు. అధికార లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ నిజానికి 1000 మందికి పైగా నిశ్శబ్దంగా మట్టిలో కలిసిపోయారు. ఇది ఒక మారణ హోమం. ఇది మానవత్వాన్ని నీచంగా తొక్కేసిన ఘోర సంఘటన. అల్లర్ల పేర్లతో నగరానికి నీళ్లు, విద్యుత్ తీసేయడం, పాశవికంగా బెదిరింపులు చేయడం బ్రిటిష్ ప్రభుత్వం తన క్రూరత్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లింది. ఈ ఘటన తర్వాత భారత్ పూర్తిగా మేల్కొన్నది. అప్పటి వరకు బ్రిటిష్ పాలనను సహించగలిగిన మితవాదులు కూడా తమ నమ్మకాన్ని కోల్పోయారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ బిరుదు త్యజించగా గాంధీజీ బ్రిటిష్ పాలనను సవాలు చేస్తూ పోరాటానికి నడిపించారు. జలియన్ వాలాబాగ్ నరహంతకుడు డయ్యర్ అనిపించినా నిజమైన వెనుకన ఉన్న నెత్తుటి చేతులు మైకేల్ ఓ డయ్యర్వే. అదే నిజాన్ని గుర్తించిన ఉధమ్ సింగ్ 2 దశాబ్దాల తర్వాత లండన్లోని క్యాటిక్సన్ హాల్లో ఓ డయ్యర్ను కాల్చి చంపాడు. ఆజాద్ అనే పేరుతో అతను భారతదేశపు ఐక్యతను చాటగా 1940 జూలై 31న బ్రిటన్ అతన్ని ఉరితీసింది. కానీ ఉధమ్ సింగ్ ఆత్మ జలియన్ వాలాబాగ్లో శాశ్వతంగా నిలిచింది. అతను ఒక పోరాట యోధుల్లా మిగిలిపోయాడు. ఈ ఘటన జరిగి నేటికి 106 సంవత్సరాలు. కానీ ఇంకా ఆ బాగ్ గోడలపై చెదిరిన అరుపులు, భయంతో పరిగెత్తిన పాదాల గుర్తులు, బుల్లెట్ గాయాల రక్తపు మరకలు ఇప్పటికీ సజీవంగా నిద్రలేని రాత్రిలా మనని వెంటాడుతూనే ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ అంటే ఒక బాధ, బలిదానం, నిగ్రహం, తిరుగుబాటు, భారత స్వాతంత్ర పోరాట నిత్య స్ఫూర్తి. ఏలియన్స్ సంచారంపై ఖగోళ శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. గూగుల్ ఎర్త్లో కనిపించిన ఓ ఫోటోతో ఆ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒక త్రికోణాకార నిర్మాణం భూమిపై ఒక పెద్ద నీడను పడేస్తోంది. ఇది కేవలం ఓ టవర్ మాత్రమేనా, లేక ఇది మన మానవ మేధస్సుకు అందని బహిర్గత శక్తులకి ఆధారమా? కొంతమంది దీన్ని యూఎఫ్ఓ ఛార్జింగ్ స్టేషన్, మరికొందరు ఏలియన్ల ల్యాండింగ్ మార్క్ అని పిలుస్తున్నారు. ఇది ఆజ్కబాన్ జైలులా ఉంటుందంటే మరికొందరు దీన్ని టెబ్లెరోన్ టవర్గా ముద్ర వేశారు. ఇది న్యూ మెక్సికోలో 1947లో జరిగిన రోస్వెల్ యూఎఫ్ఓ ఘటనను గుర్తుకు తెస్తోంది. అప్పటి నుంచి అనేక మంది రహస్యంగా భూమిపైకి వచ్చిన జీవుల గురించి చెప్పుకొస్తున్నారు. ఒక మిస్టిక్ అయితే ఏరియా 51లోంచి ఒక పోర్టల్ ఉంది, అది మానవుల కంటికి కనిపించదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే వాస్తవం ఏంటి? ఇది మామూలు సైనిక నిర్మాణమా, లేక మానవ జ్ఞానాన్ని మించిన రహస్య శక్తుల పనికారమా? మనం చూసే ప్రతి ఉపగ్రహ చిత్రం వెనుక దాగి ఉండే అనేక అర్థాలు ఏమిటి ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, భూమిపై మనం ఒంటరిగా లేమేమో. ఈ టవర్ మానవ కళాఖండం కాదు, అది ఒక సంకేతం కావచ్చు. ఎవరికోసం అంటే ఈ బ్రహ్మాండంలో ఇంకెవరైనా ఉన్నారో వారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమెరికాలోని రహస్య ప్రాంతాల్లో సంచారం. భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. జలియన్ వాలాబాగ్ రక్తపాతానికి 106 ఏళ్లు. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీకి భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు వాతావరణంలో మార్పులు హెచ్చరించిన వాతావరణ శాఖ. పాదరక్షకుల ఘటనపై టీటీడీ సీరియస్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 14 మంది సిబ్బంది సస్పెండ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. గోవుల మృతిపై వైఎస్ఆర్సీపీ దిగజారుడు రాజకీయం. భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.